హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. జనవరి మంత్ స్టార్ట్ అయింది అంటే ఎప్పుడు ఫెస్టివల్స్ వస్తాయి, పిల్లలకి ఎప్పుడు హాలిడేస్ ఇస్తారు అని ఎదురు చూస్తూ ఉంటాము. ఇలా హాలిడేస్ ఇచ్చారో లేదో లగేజ్ ప్యాక్ చేసి మన విలేజెస్కి వచ్చేయాల్సిందే కదా. మేమైతే పొంగల్కి మా ఊరు వచ్చేసాము. ఇలా ఊర్లోకి ఎంటర్ అయ్యామో లేదో ఊరంతా లైటింగ్తో భలే కలకల్లాడుతుంది. ఇంకా నెక్స్ట్ డే షాపింగ్ కూడా స్టార్ట్ చేసేసాను. పొంగల్ షాపింగ్ అయితే ఏమీ కాదండి, చెల్లి మ్యారేజ్కి ఏదైనా అవుట్ఫిట్ డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నాను. కొంచెం ఫాస్ట్గా డిజైన్ చేసుకుంటే లాస్ట్లో హడావుడ్ అవ్వకుండా ఉంటుంది కదా. సో ద్వారపూడి మహిళా కలెక్షన్స్కి అయితే వచ్చి ఫ్యాబ్రిక్స్ చూస్తున్నానండి. అండ్ ద్వారపూడిలో చాలా షాప్స్ ఉంటాయి. ఈచ్ షాప్కి సెపరేట్ నెంబర్ ఉంటుంది. ఈ షాప్ నెంబర్ వచ్చేసి 23 అండి, మహిళా కలెక్షన్స్. అండ్ ఈ షాప్లో కలెక్షన్ కూడా ఎప్పుడూ ఒకేలా కాకుండా ట్రెండింగ్గా చేంజ్ అవుతూ ఉంటాయండి. ఇన్ కేస్ మీకు నచ్చిన డిజైన్ ఫ్యాబ్రిక్ లేదు అంటే, మీకు కావాలి అంటే వాళ్ళు తెప్పిస్తారు కూడా. అండ్ ఇన్స్టాగ్రామ్ కానీ వేరే వెబ్సైట్స్లో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైసెస్కి మంచి క్వాలిటీతో ఫ్యాబ్రిక్స్ అనేవి ఈ షాప్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఓన్లీ పార్టీవేర్ కలెక్షనే కాకుండా డైలీ వేర్కి కంఫర్ట్గా ఉండే కాటన్ ఫ్యాబ్రిక్స్లోనే డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి. అండ్ ఇవే కాకుండా ప్లెయిన్ శారీస్ ఉంటాయి, పట్టు ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, లైనింగ్స్లో కాటన్, క్రేప్, సాటిన్, పాలిస్టర్ ఉంటుంది. ఇంకా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ది బెస్ట్ అనొచ్చు. థ్రెడ్స్ అవ్వచ్చు, మెజరింగ్ స్కేల్స్ అవ్వచ్చు, ఫాల్సెస్ అవ్వచ్చు, లేసెస్లో డిఫరెంట్ మోడల్స్ అన్నీ ఈ షాప్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. మగ్గం వర్క్కి సంబంధించిన మెటీరియల్ కూడా దొరుకుతుందండి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే షాప్ని విజిట్ చేసి కలెక్షన్ చూడండి. ఒక్క మెటీరియల్ తీసుకోవడానికి వచ్చి తప్పకుండా 3-4 మెటీరియల్స్ ఎక్స్ట్రా అనే షాపింగ్ చేసేస్తారు. ఇంకా నా షాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. షాప్లో కలెక్షన్ డీటెయిల్గా చూపించేంత టైం లేదు, సో అంతగా ఏ మెటీరియల్ని నేను చూపించలేదండి. మీకు ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి. నాకు వీలు కుదిరినప్పుడు ఎప్పుడైనా డిజైనర్ ఫ్యాబ్రిక్స్ సెపరేట్గా అండ్ కాటన్ మెటీరియల్ సెపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ మహిళా కలెక్షన్స్లో నేను షాపింగ్ చేసిన ఫ్యాబ్రిక్స్ అండ్ వాటి ప్రైసెస్ని డీటెయిల్గా షేర్ చేసుకుంటాను. అసలు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఫస్ట్ నాకు బాగా నచ్చిన ఫ్యాబ్రిక్ చూపించేస్తాను. ఈ ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ టిష్యూ అండి. ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. డిజైన్ మొత్తం కూడా జరీ వర్క్తో హైలైట్ అయింది. వీడియోలో కంటే కూడా డైరెక్ట్గా కలర్ చాలా బాగుంది. అండ్ క్లాత్ కూడా చాలా స్మూత్గా, లైట్ వెయిట్గా షైన్ అవుతూ ఉంది. పార్టీస్కి సూపర్, కానీ దీన్ని నార్మల్గా స్టిచ్ చేస్తే అంత లుక్ ఉండదు. ఈ క్లాత్ని హైలైట్ చేయాలి అంటే కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేయాల్సిందే. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ పర్ మీటర్ 1000 రూపీస్ అండి. కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించినా ఆ ఫ్యాబ్రిక్ క్వాలిటీకి ఆ మాత్రం ఉంటుంది. మీరు కావాలంటే ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కాస్ట్ని కూడా కంపేర్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్తో లెహంగానే స్టిచ్ చేస్తానండి. కాకపోతే లెహంగా మొత్తం ఫ్లోరల్ డిజైన్ అయితే అస్సలు బాగోదు కాబట్టి కాంట్రాస్ట్ కలర్లో 20 మీటర్స్ వరకు నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, నాకు బబ్లీకి కలిపి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ చూడగానే నా మైండ్లో ఒక ఐడియా వచ్చింది. మరి స్టిచ్ చేసిన తర్వాత అవుట్పుట్ నేను అనుకున్నట్టు వస్తుందో లేదో మీతో అయితే షేర్ చేసుకుంటాను తప్పకుండా. అండ్ నెట్కి లైనింగ్ ఎప్పుడు కాటన్ కాకుండా సాటిన్నే ప్రిఫర్ చేయాలి. అండ్ సాటిన్ కూడా సేమ్ కలరే ఉండాలండి, లేదంటే షేడ్ అనేది లైట్ డార్క్ అయిపోయి లుక్ బాగోదు. నేనైతే అస్సలు కాంప్రమైజ్ అవ్వను. నాకు కావాల్సిన కలర్ అవైలబుల్గా లేదు, సో వాళ్ళు 1 వీక్లో తెప్పిస్తామన్నారు. ఇంకా అప్పుడు తీసుకుందామని ఇప్పుడైతే సాటిన్ లైనింగ్ తీసుకోలేదు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు చూపించే ఫ్యాబ్రిక్ బెనారస్ ఫ్యాబ్రిక్ అండి. అసలు వీడియోలో కంటే డైరెక్ట్గా చాలా బాగుంది మెటీరియల్. నేను యాక్చువల్గా కంచిపట్టు శారీ గ్రీన్ అండ్ ఆనియన్ పింక్ కాంబినేషన్లో తీసుకున్నానండి. సేమ్ కాంబినేషన్లో బబ్లీకి పట్టుపర్క్ని స్టిచ్ చేద్దామని ఇలా ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను. యాక్చువల్గా నేను తీసుకున్న ఈ 2 ఫ్యాబ్రిక్స్ని ఒకటి పరిక్ని కింద స్టిచ్ చేసి ఒకటి బ్లౌజ్ కింద స్టిచ్ చేసేయచ్చు. కొంచెం నేను డిఫరెంట్గా థింక్ చేసి ఆ గ్రీన్ది ప్లీట్స్ పెట్టి దానికి పీచ్ కలర్ బార్డర్ అనేది అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. మరి స్టిచ్ చేసినప్పుడు ఇంకా డిఫరెంట్గా థాట్స్ వస్తే చేంజ్ చేసేయచ్చు. నా శారీకి బార్డర్ బాటిల్ గ్రీన్ వచ్చింది, బబ్లీకి మాత్రం బార్డర్
ఆనియన్ పింక్ కలర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా 2 ఫ్యాబ్రిక్స్ యూజ్ చేసినప్పుడు బార్డర్ అటాచ్ చేయగా మిగిలిన ఫ్యాబ్రిక్ వేస్ట్ అయిపోతుంది కదా అనుకోవచ్చు. అస్సలు వేస్ట్ అవ్వదండి. ఆ ఫ్యాబ్రిక్తో మనము ఇంకొక చిన్న ఫ్రాక్ స్టిచ్ చేయొచ్చు, లేదంటే మనకి కుర్తీస్ కూడా అవుతాయి. నేను తీసుకున్న 2 ఫ్యాబ్రిక్స్ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. కుర్తీగా స్టిచ్ చేసుకుంటే ఇంకా చున్నీ అవసరమే ఉండదు. మీరు డీప్ నెక్ పెడితే మాత్రం చున్నీ పేరప్ చేయాలి. ఫ్యాబ్రిక్ చూసినారా ఎంత బాగుందో. ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ అండి పర్ మీటర్. నాకు సేమ్ మ్యాచింగ్ ఉండాలని సేమ్ కంచి పెట్టి సారీ ఇంకొకటి తీసాను అంటే కాస్ట్ ఎక్కువైపోతుంది. దానికి ఖర్చులు పెట్టి ఎంత పెద్దగా స్టిచ్ చేసినా ఒక 2-3 ఇయర్స్ మాత్రమే వేస్తాము. సో నాకు అలా ఇష్టం ఉండదు. అందుకే రీజనబుల్గా ఇలా ఫ్యాబ్రిక్ తీసే డిజైన్ చేస్తాను. మహా వేస్ట్ అయినా దాన్ని నేను కుర్తీగా కన్వర్ట్ చేసేస్తాను కాబట్టి, లేదంటే ఏదైనా చిన్న ఫ్రాక్ చేసేయచ్చని నేనైతే ఇలా ఆలోచిస్తాను. మరి మీరు ఎలా ఆలోచిస్తారు కామెంట్ చేసేయండి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్గా చాలా బాగుంది. నేమ్ బార్డర్ టిష్యూ అనుకుంటా, అంతగా ఐడియా లేదు. పర్ మీటర్ వచ్చేసి 380 పడిందండి. సెల్ఫ్గా ప్లీట్స్ పెట్టి లెహంగా స్టిచ్ చేస్తే బాగుంటుంది. మెరూన్ కలర్ ఓనీ పేరప్ చేస్తే సూపర్ ఉంటుంది. యాక్చువల్గా అన్నీ నాకు నచ్చే తీసుకున్నాను కాబట్టి నేను అన్నీ బాగున్నాయనే చెప్తాను. వీడియో చూస్తున్నా మీరు చెప్పాలి నేను చేసిన షాపింగ్ కలెక్షన్ ఎలా ఉందో. అండ్ ఇప్పుడు చూపించే ఫ్యాబ్రిక్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ అండి. ఫుల్ హెవీ డిజైన్ వచ్చింది. ఈజీగా ఏ శారీకైనా పేరప్ చేసేయచ్చు, అలా ఉంది డిజైన్ అనేది. ప్లెయిన్ శారీస్కి అయితే ఇంకా హైలైట్. యాక్చువల్గా తీసుకుందాం అనుకోలేదు, జస్ట్ అలా కలెక్షన్ చూస్తే బాగా నచ్చి తీసుకున్నాను. ఈజీగా దేనికైనా పేరప్ చేసేయచ్చు కదా, ఇప్పుడు ఫంక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ పర్ మీటర్ 900 అండి. నెక్స్ట్ ఇప్పుడు చూపించే మెటీరియల్ పెన్ కోరా కాటన్. చాలా బాగుంది ఫ్యాబ్రిక్. డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంది. మనం డిఫరెంట్గా డిజైన్ చేయాలి కానీ రెడీమేడ్ బ్రాండెడ్ కుర్తీస్కి ఏమాత్రం తీసిపోదండి. నేనైతే ఒక మోడల్ అనుకున్నాను, మరి స్టిచ్ చేసిన తర్వాత అవుట్పుట్ ఎలా వస్తుందో చూడాలి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ పర్ మీటర్ 250 రూపీస్ అండి. నేనైతే ఒక 5 మీటర్స్ తీసుకున్నాను. బబ్లీకి నాకు మామ్ అండ్ డాటర్ కాంబో డిజైన్ చేద్దామని. యాక్చువల్గా షాపింగ్ లెహెంగా అండ్ పబ్లిక్ పర్క్ని తీసుకుందామని వెళ్ళాను. వాటితో పాటు డిజైనర్ బ్లౌజ్ పీస్ అండ్ ఈ కాటన్ ఫ్యాబ్రిక్స్ కూడా తీసుకున్నాను. చెప్పాను కదా స్టార్టింగే, ఒక ఫ్యాబ్రిక్ తీసుకోవడానికి వెళ్ళి ఎక్స్ట్రా 2-3 ఫ్యాబ్రిక్స్ షాపింగ్ చేస్తామని. నేనైతే షాపింగ్ చేశానని వెంటనే స్టిచ్ చేసి వేసేసుకోనండి. అవి మంచిగా దాచి ఎప్పుడు యూజ్ ఉంటే అప్పుడే వేస్తాను. ఇంకా నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ కూడా బాగా నచ్చింది. ప్రింట్ ఇది కాటనే అండి. ఈ ఫ్యాబ్రిక్ పర్ మీటర్ 130 రూపీస్ పడింది. 130-140 అలా అంతే. జస్ట్ ఫ్యాబ్రిక్ కూడా 1 మీటరే తీసుకున్నానండి, ఏదైనా చిన్న ఫ్రాక్ డిజైన్ చేద్దామని. ఈ ఇయర్ పొంగల్ షాపింగ్ అయితే ఏమీ చేయలేదు. చెల్లి మ్యారేజ్ షాపింగ్ అయితే మ్యారేజ్కి ఇంకా టైం ఉన్నా చాలా త్వరగానే షాపింగ్ చేసేసాను. ఇదండి నేను చేసిన షాపింగ్ కలెక్షన్. మీకు నచ్చిందా? నచ్చితే కమెంట్ చేసేయండి. అండ్ మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కూడా షేర్ చేసేయండి ఎలా డిజైన్ చేయాలో. ఇంకా ఫెస్టివల్స్కి గోరింతాకు మెహందీ కంపల్సరీ పెట్టుకుంటాం కదా. మా బబ్లీ అయితే గోరింతాకు తనకి తనమే పెట్టేసుకుంటుంది. తనకి తనం పెట్టుకుంటేనే ఇష్టం. ఇలా ఒక హ్యాండ్కి పెట్టిన తర్వాత ఇంకో హ్యాండ్కి మేమే పెట్టేసాము. ఇంకా లెగ్స్కి గోరింతాకు పెట్టినప్పుడు మాత్రం చాలా రూల్సే చెప్పింది. అస్సలు నెయిల్స్కి గోరింతాకు అంటకుండా పెట్టాలంట. అలా రూల్స్ చెప్తూనే ఇలా పడుకుని పోయింది. ఎంత క్యూట్గా పడుకుందో. బబ్లీకి చెల్లి గోరింతాకు పెడుతుంటే నాకేమో అమ్మ గోరింతాకు పెడుతుంది. నా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నేను కూడా అవే రూల్స్ అమ్మకి చెప్తాను, అస్సలు నెయిల్స్కి గోరింతాకు అంటకూడదని. మరి మీ పిల్లలు కూడా ఇంతేనా? మీరు చిన్నప్పుడు చెప్పిన విషయాలు వాళ్ళు కూడా అలానే చెప్తున్నారా? సరదాగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి, నేను కూడా చదివి నవ్వుకుంటాను. అవును, ఇంతకీ ఈ చిన్న వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఫ్యూచర్లో ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ప్రస్తుతం నేను ఇచ్చిన ఈ థింగర్ ఎక్స్ప్రెషన్కి బాగా నవ్వుకుని ఉంటారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.